కల్లాపి జల్లానండి. ఇది ఆరే లోపల ఇంట్లో మాప్ పెట్టేస్తాను. ఇప్పుడు తొందర చిమ్మేశానండి. ఇంకా మాప్ పెడుతున్నాను అనమాట. పెట్టేస్తున్నానండి. మాప్ పెట్టేశానండి. అయిపోయింది. బయట తుడిసేయాలండి. ఇదంతా బయట కూడా అంతా తుడిసేసానండి. ఇక్కడ ముగ్గేసేయాలండి. ఆరింది ఏందండి, ముగ్గు వేసేసాను. దగ్గరండి మా వారు పూజ చేశాడనమాట. ఉదయాన్నే 7:30కే ద్రాక్ష పళ్ళు, బెల్లం ముక్క నైవేద్యం పెట్టి, మల్లెపూలు పెట్టి, మందారాలు పెట్టి పూజ చేశాడు. ధూపం కూడా వేశాను. చూడండి, ధూపం చక్కగా వస్తూ ఉంది. శ్రీలక్ష్మీదేవి నామావళి. మేలుకో నా తల్లి శ్రీలక్ష్మీదేవి, పూజించవేలాయే శ్రీలక్ష్మీదేవి, ధ్యానించవేలాయే శ్రీలక్ష్మీదేవి, ప్రార్థించవేలాయే శ్రీలక్ష్మీదేవి. నా తండ్రి దైవముతో నరసింహ స్వామితో శ్రీలక్ష్మీదేవి, కటికాద్రివాసిని శ్రీలక్ష్మీదేవి, అమృతవలవల్లి శ్రీలక్ష్మీదేవి, ఓంకార రూపిణి శ్రీలక్ష్మీదేవి, నారాయణేశ్వరి శ్రీలక్ష్మీదేవి, నరసింహ హృదయని శ్రీలక్ష్మీదేవి, జగముల నిండిన శ్రీలక్ష్మీదేవి, బ్రహ్మాండయంతయును శ్రీలక్ష్మీదేవి, నిండిన నా తల్లి శ్రీలక్ష్మీదేవి, విశ్వంబు అంతయును విలసిన నా తల్లి శ్రీలక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వరుని హృదయేశ్వరమ్మ శ్రీలక్ష్మీదేవి, అలివేలు మంగమ్మ శ్రీలక్ష్మీదేవి, పద్మావతమ్మ శ్రీలక్ష్మీదేవి, ఆండాలు నా తల్లి శ్రీలక్ష్మీదేవి. గడపను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ అలంకరించి ఈ విధంగా గడప పూజ చేసుకున్నానండి. ద్వార పూజ. ఇరువైపుడు చెంకు చక్రాదులు వేశానండి. కమలము, ఈ విధంగా పూజ కూడా తయారు చేసుకున్నానండి. ఈరోజు శుక్రవారం అన్నమాట. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, శ్రీనివాసునికి అన్నమాట. మల్లెలు అలంకరించి ఈ విధంగా, మల్లెల మాలలు అలంకరించి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. నైవేద్యంగా ద్రాక్ష పళ్ళు సమర్పించాను. ఇప్పుడే వైర్స్ అయిపోయాయండి. బుట్టలలో వైర్ ఇప్పుడే బజార్ నుంచి ఈ వైర్స్ అన్నీ తీసుకొని వచ్చి బుట్ట స్టార్టింగ్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, బుట్ట స్టార్టింగ్ చేసేసాను. అడిగేస్తున్నాను అన్నమాట. చిన్న బుట్ట వైర్స్ అయిపోయినాయి. ఇప్పుడు తీసుకొని వచ్చి అడిగేస్తున్నాను. ఇంతవరకు వచ్చేసిందండి బుట్ట. పింక్ వేసాను, తర్వాత ఎల్లో, మళ్ళీ పింక్ అల్లుతున్నాను అన్నమాట. అప్పుడు అడిగేస్తున్నా అని చెప్పాను కదండి, అదే ఇంతవరకు వచ్చేసింది. పింక్ కలర్ వైర్ అల్లేది అయిపోయిందండి. ఇక్కడికి కట్ చేశాను చూడండి. ఇప్పుడు ఇంకా ఎల్లో కలర్ వైర్ వేసేయాలి. ఎల్లో కలర్ వైర్ ఎక్కించానండి.
చూడండి ఈ పింక్ది కట్ చేశాను, ఇది ఎల్లోది ఎక్కించాను అనమాట. ఇది అల్లేస్తాను ఎల్లో కలర్ది. ఎల్లో కలర్ వైర్ అల్లుతున్నానండి. ఇక్కడ నుంచి అల్లేసాను చూడండి. బుట్ట అల్లేసానండి, కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇవి లోపలికి పెడుతున్నాను అనమాట. ఇది ఇక్కడ పెట్టేసాను చూడు. ఇవన్నీ పెట్టేయాలా రౌండ్గా. ఇంకా పెట్టేసిన తర్వాత కాడలు వేసేయాలి. బుట్టకి కాడ వేసేసానండి, 2 కాడలు వేసాను. ఇంక ఇవన్నీ లోపలికి పెట్టేసి బటన్స్ పెట్టాలన్నమాట.